సార్ గుడ్ మార్నింగ్ సార్ రంజిత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ సార్. సార్ నేను మీకు కోహోస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ కదండి మేడం? వాయిస్ క్లియర్. థ్యాంక్ యూ. సో మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం సప్లిమెంట్స్ వాడుతూ మనం స్టార్ట్ చేయాలి. సో యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం అదే సపోర్ట్ ప్రకారం మనం యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి ఏదైతే పంచ తులసి ఉందో దాంతో పాటు మన తులసి డ్రాప్స్తో పాటు మన వాటర్తో మిక్స్ చేసి వాడదామండి. సో ఇన్విగో తులసి డ్రాప్స్ తీసుకున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, సెషన్ స్టార్ట్ చేద్దామండి. సో నా రిక్వెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో ఆల్మోస్ట్ 375+ మెంబర్స్ 370 దగ్గర కూర్చున్నారో, సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చండి. 2 గ్లాసెస్ ఉన్నాయి. ఒక గ్లాస్లో ఫుల్ వాటర్ ఉంది, ఇంకో గ్లాస్లో ఎంటీ వాటర్ ఉంది. గ్లాస్ ఖాళీగా ఉంది. సో మీ అందరికి తెలిసిన విషయమే, వాటర్ మనం పోర్ చేసేటప్పుడు నింపేటప్పుడు నిండిగా ఉండే గ్లాసులో నీళ్ళు పోస్తే వేస్ట్ అవుతుంది, అదే రకంగా ఖాళీ గ్లాసులు ఉంటే అవుతుంది. సో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తానంటే, నాకు తెలిసి ఇక్కడ చాలా మందికి అన్ని నాలెడ్జ్ ఉన్నాయి, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. సో దయచేసి ఈ 20 minutes 30 minutes ఏదైతే ఉందో ఈ సెషన్లో మీ మైండ్ని ఎంప్టీ చేసుకుంటే, ఈ రోజు ఒక పాయింట్ మీకు కనెక్ట్ అయినా డెఫినెట్గా బై డిసెంబర్ కల్లా లీస్ట్ 1 lakh+ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. సో దయచేసి మీ మైండ్ ఎంప్టీ చేసుకుంటూ ప్రశాంతంగా బెడ్ పైన ఉంటే దయచేసి ఖాళీ చేసి కుర్చీలో కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా వినండి. బెడ్ అనేది ఏంటంటే శనీశ్వరుడు స్థానం అండి. శనీశ్వరుడు స్థానంలో మీరు ఎంతసేపు కూర్చున్నా ఏం చేసినా ఆర్థికంగా ఇబ్బందులు పడతారు తప్ప ముందుకు రారండి. శనీశ్వరుడు స్థానం నుంచి కొద్దిగా బయటకు వచ్చేయండి. బెడ్ అనేది చాలా డేంజరస్ అండి. ఈరోజు బెడ్కి ఎవరైతే దగ్గర ఉంటారో ఆస్తికి అంతస్తులకు దూరంగా ఉంటారో, సో అది మీ అందరూ తెలిసిన విషయమే. సో బెడ్ పైన ఉన్న అందరూ కొద్దిగా కూర్చొని ప్రశాంతంగా వినండి ఈ 30 minutes. ఓకేనండి, థ్యాంక్ యూ మేడం. షేర్ చేస్తున్నాను సార్, షేర్ చేయండి సార్. అట్లనే అన్నట్టు కూడా చేసేసేయండి సార్. మేడం, థ్యాంక్ యూ. ఎస్, షేర్ అవుతుంది మేడం. ఎస్ సార్, అవుతుంది. 100 కూడా అయిపోయింది కదండి? అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ అండి అందరికి కూడా. సో మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా మీకు తెలిసిన విషయం, ఏదైనా సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక స్టోరీతో కనెక్ట్ చేస్తాం. సో ఈరోజు ఒక మంచి స్టోరీతో మనం ముందుకు వద్దామండి. సో మళ్ళీ చెప్తున్నాను లీడర్స్, ఈరోజు మీరు ఏదైతే ఈ మార్నింగ్ సెషన్లో వచ్చారో, సో వై వెస్టేజ్, సో దాని గురించి మీకు సప్లై కంపల్సరీగా ఒక పాయింట్ దొరుకుతుంది అనుకుంటున్నాను. సో స్టోరీ ఏంటంటే, ఒక పెద్ద అడవి ఉంది. సో అడవిలో చాలా పెద్ద పులి ఉంది. పులికి ఏంటంటే ఆహారం కోసం సపోర్టింగ్ గా ఒక నక్క ఉంది. సో ఈ నక్క ఏంటంటే పులికి ఎక్కడ ఏ ఆహారం కావాలి ఏంటి అని సెర్చ్ చేసి ఈ పులికి సపోర్ట్ చేస్తుంటది. సో పులి వేటాడడం, అందులో మిగిలింది నక్క ఇవ్వడం, ఇలా దినచర్య అవుతుంటది. సో ఈ మధ్యలో ఏమవుతుందంటే, ఒక కాకి దీనికి సపోర్ట్ నక్కతో ఫ్రెండ్షిప్ చేసుకొని, సో దానికి కూడా ఆహారం తీరుతుందని చెప్పేసి ఎక్కడెక్కడ గాల్లో ఎగిరి ఎక్కడెక్కడ ఏదో ఉందో చెప్పేసి ఈ ఏదైతే నక్కకి చెప్పడం, నక్క పులికి చెప్పడం, ఇలా రొటేషన్ అవుతుంది. సో దీనివల్ల ఏమైందంటే అడవిలో మ్యాక్సిమం జంతువులన్నీ కూడా బయటకు రావడం భయపడిపోయాయి. సో ఎప్పుడైతే భయపడిపోయాయో, సో ఒకరోజు ఏం చేసాయంటే జంతువులన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. సో ఎలాగైతే మనం బయటికి వెళ్ళగలుగుతాం, ఏం చేస్తాం, ఎలా బ్రతుకుతాం అంటే అందరూ ఆలోచిస్తారు, ఎవరు ఏమి చేయలేకపోతారు. సో అలాంటి టైంలో ఒక చిన్న కుందేలు వచ్చి, నేను ఏమైనా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి ఒక కుందేలు చెప్తుంది. సో మిగతా జంతువులు అంతా లైట్గా తీసుకుంటారు. బట్ ఆ కుందేలు తన యొక్క టెక్నిక్తో ఏ రకంగా చేసిందని మనం చూడొచ్చండి. కుందేలు ఏం చేస్తుందంటే నక్కతో మెల్లగా ఫ్రెండ్షిప్, సో ఈ మధ్యలో నక్కతో కొద్దిగా ఫ్రెండ్షిప్ చేసుకొని, కాకి ఉంది కదా
సో ఈ కాకి ఈ నక్క ఈ రెండింటిని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్తూ ముందు కాకితో మాట్లాడుతుంది కుందేలు కాకితో మాట్లాడి, సో మీరు ఈరోజు ఎదగడం కష్టం అయిపోతుంది, ఇవన్నీ ఎదుగు కష్టం అవుతుంది, సో మీ గాల్లో ఎగరడం ఇవన్నీ టెన్షన్ ఎందుకు, నాకు ఒక పెద్ద చెరువు ఒకటి ఉంది, ఆ చెరువులో మీకు హ్యాపీగా ఎన్ని కావాలంటే చేపలు, లక్షల్లో చేపలు ఉన్నాయి, సో అది దొరుకుతుందని చెప్తే నాకు కాకి ఏమవుతుందంటే, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు కదా, ఇది కరెక్ట్ అయినా కాదా అంటే ఒకటి పడుతుంది. ఒకవేళ ఇది తప్పు అయితే నీ కుందేళ్ళి ఇమీడియట్గా నేను చంపేస్తానంటుంది. సో ఎప్పుడైతే అంటదో ఏం ప్రాబ్లం లేదు, చాలా మంచిది జరుగుతాయని చెప్పేసి చెప్తుంది. ఎప్పుడైతే ఈ కాకి కుందేలు చెప్పిన మాటలు వినేసి ఆ చెరువులోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ పులి అదే రకంగా ఏదైతే నక్కకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఆ రెండు దగ్గరికి వస్తాయి. సో ఎప్పుడైతే ఆ చెరువులో దిగుతుందో, దిగిన వెంటనే కాలు పెట్టిన వెంటనే ఆ కింద ఉన్న మొసళ్ళు లాగడం స్టార్ట్ చేస్తాయి. సో నక్క చూసి అబ్బా చాలా పెద్ద చేపలు దొరికాయని చెప్పేసి నక్క ఇమీడియట్గా లోపలికి వెళ్తుంది. సో నక్క కాలు కూడా లాగుతుంది. అప్పుడు సింహం అనుకుంటుంది బా చాలా పెద్ద ఆహారం దొరికిందని సింహం దొరికేసరికి ఒకేసారి ఏదైతే మొసళ్ళన్నీ కూడా అటాక్ చేసి చంపేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నా, ఈ రోజు పెద్ద పెద్ద జంతువులు ఉండొచ్చు, పెద్ద పెద్ద ఆకారాలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు, కానీ చిన్న కుందేలు ఒక టెక్నిక్ మైండ్ సెట్ ఆలోచించి ఆ అడవికి విముక్తి తెచ్చింది. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మీ పొజిషన్లో కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ర్యాంక్స్లో కానీ ఇంకోటి కానీ పెద్ద పొజిషన్ అవ్వచ్చు, కానీ ఒక జీరో మైండ్తో మీరు ఆలోచించగలిగితే ఎంత పెద్ద సమస్యనైనా కూడా మీరు సొల్యూషన్ చూడవచ్చు. సో ఈరోజు సమస్యలు భగవంతుడు ఇస్తాడు, సొల్యూషన్ కూడా ఇస్తాడు, కానీ మన సమస్యలు చూస్తూ మన జీవితాన్ని ఆపుకుంటున్నాం. చాలా మంది నాకు కష్టాలు ఉన్నాయండి, సమస్యలు ఉన్నాయండి, ఇంకోటి ఉన్నాయి, కానీ అవన్నిటికీ పక్కనే మనకు ఉందండి సొల్యూషన్. సో అలాంటి ఒక సొల్యూషన్ మనకి ఈరోజు చూద్దామండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ టు ఆల్ అండి. సో ఎస్పెషల్లీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కమిటెడ్గా డెడికేషన్ ఉండే లీడర్స్ ఉన్నారో, మీ అందరికీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా ముందుకెళ్దాం. ఎస్, సో నా గురించి తెలుసు, ఒకసారి సింపుల్గా షార్ట్లో చెప్పేస్తాను. బిఫోర్ వెస్టేజ్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా భగవంతుడికి, అదే రకంగా తల్లిదండ్రులకి, తర్వాత కంపెనీ మేనేజ్మెంట్స్, తర్వాత ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో వాళ్ళందరికీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి వల్ల ఈరోజు ఈ పొజిషన్ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో బిఫోర్ వెస్టేజ్ బిఫోర్ ఎవరు, నా పేరు రంజిత్ అండి. చిన్న కర్ల మిల్లు డైలీ లేబర్గా రోజు 200 కూలి పని చేసుకోవాల్సి వచ్చేది, ఎందుకంటే చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. సో అలాంటి ఒక పరిస్థితిలో అమ్మ నేను చెల్లి బ్రతకాలని ఉద్దేశంతో ఒక కర్ల మిల్లు పనిచేయడం జరిగింది. 200 రూపాయల కూలికి తెలియకుండా సంవత్సరాలు గడిచిపోయింది, వెనక్కి తిరిగి చూస్తే జీరో. సో అలా స్టార్ట్ అయింది. అప్పుడులో పరిస్థితి ఎలా ఉండేది, సో ఎందుకంటే మీకు తెలుసు లేబర్ అనే వ్యక్తులు ఎలా ఉంటారు అనేది. సో ఇవన్నీ కూడా కష్టాలు, సమస్యలు, బాధలు. సో ఇలాంటి ఒక పరిస్థితిలో 2013లో ఒక పాస్టర్ గారి ద్వారా దీని ద్వారా మనకు వెస్టేజ్ స్టార్ట్ చేసాం. ఉదయం అంతా కష్టపడి కర్లవిలో పనిచేస్తూ రాత్రి వెస్టేజ్ స్టార్ట్ చేస్తే 150 రూపాయలతో జర్నీ స్టార్ట్ అయింది. సో అలా మెల్లమెల్లగా సబ్జెక్ట్ నేర్చుకొని, ఆ రోజుల్లో మాకు మీటింగ్స్, ట్రైనింగ్స్ ఏమి ఉండే కాదు, స్టాక్ పాయింట్స్ కూడా అవైలబిలిటీ ఉండే కాదు, ఏముండే కాదు, ఒకటేనండి గెలవాలి, సాధించాలి ఒక లక్ష్యంతో ముందుకెళ్ళామండి. సో అప్లయన్స్ కానీ ఎవరు ఏమి సపోర్ట్ లేదు, జీరో. ఈ రోజు ఇన్ని సపోర్ట్స్ ఉన్నా కూడా ఇంకా నాకు ఏమో కావాలంటారు. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటేనండి, భగవంతుని విశ్వసించట్లేదు. సో ఎప్పుడైతే దేవుడిని విశ్వసించారో డెఫినెట్గా రాక్ చేయొచ్చు. సో అలా ఆ రోజు స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి మెల్లగా 5,000, 10,000, 25,000, 50,000, 60,000, 70,000 ఫస్ట్ కార్ తీసుకున్నాం. తర్వాత 1,00,000 దాటిన ఫస్ట్ ఫ్లాట్ కొన్నాం. 1,50,000, 2 లక్షలు దాటిన ఇంకో ఫ్లాట్ కొన్నాం చెల్లికి. తర్వాత అలా వెళ్తూ 3 లక్షలు భోగాపురం సైట్ కొన్నాం. 4 లక్షలు వచ్చింది కోవిడ్ టైంలో మన అందరికీ తెలిసిందే, చాలా మంది ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మనం కాడి Q2 రెండో కార్ కొన్నాం. 4 లక్షలు, 4.5 లక్షలు అరసవెల్లి సూర్యనారాయణ 2 స్టోర్ బిల్డింగ్ కొన్నాం. అలా 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు. సో ఇలా వెళ్తూ రంజిత్, ఇది మీరు చూడొచ్చండి, వెస్టేజ్ హైయెస్ట్ క్యాటర్, డబుల్ యూనివర్సల్ కొన్నాడు. ఈ రోజు ఇండియా మొత్తంలో అవార్డ్ ఫంక్షన్ జరిగితే ప్రతి అవార్డ్ ఫంక్షన్స్ కి కంపెనీ బ్యానర్స్, కట్అవుట్ ఫ్లెక్సీలు పెడతారు. ఇది మన కట్అవుట్ అండి. సో ఒకప్పుడు కూలి పని చేసుకున్న వ్యక్తి, 200 రూపాయలు కూలి పని చేసుకున్న వ్యక్తి ఈ రోజు భారతదేశంలో ఒక DUCDగా, ఇండియాలోనే కాదు 9 కంట్రీస్ లో ఒక DUCD బుక్ మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది. ఆ మ్యాగజైన్ లో ఒక స్థానాన్ని సంపాదించాం. సో ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో మీ అందరికి కూడా ఇదే అవకాశం ఉందండి. సో వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళు కాదండి, ఎవరైనా అవకాశం తీసుకోవచ్చు. సో మీరు ఆలోచన తీసుకుంటే డెఫినెట్గా రాక్ చేయొచ్చు. సో హైయెస్ట్ చెక్ తీసుకుంటే 7 lakh ప్లస్ అండి. ఒక కూలి పని చేసుకునేవాడు, రోజువారీ కూలి చేసుకునే వాడికి 7 లక్షల రూపాయలు. 600 రూపాయలు ఇంటి అది కట్టలేని వ్యక్తి, కిరాయి కట్టలేని వ్యక్తి ఈ రోజు 7 లక్షల రూపాయలు తీసుకున్నాం. సో మరి నాకు సాధ్యం అయితే మీకు ఎందుకు సాధ్యం కాదు, ఒకసారి ఆలోచన తీసుకోండి. సో ఫస్ట్ కార్, సెకండ్ కార్ 16 లక్షలు పెట్టి ఫస్ట్ కార్ కొన్నాం, చెల్లికి గిఫ్ట్ గా ఇచ్చాం. సెకండ్ కార్ ఆడి కార్ అండి. సో షార్ట్లీ మనకి పోషా కార్, కోటి కార్ కూడా వస్తుంది. సో ఇవన్నీ రంజిత్కి సాధ్యం అయితే మీకు ఎందుకు సాధ్యం కాదు, ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి.
సో మళ్ళీ చెప్తానండి, ఈ రోజు గెలుపు ఓటమి ఎవరిది ఇది కాదండి. ఎవరైతే ప్రయత్నం చేస్తారో గెలుస్తారో, ప్రయత్నించి నిష్క్రమిస్తారో వాళ్ళు ఓటమి చెందుతారు. సో మీరు ప్రయత్నిస్తూ గెలుస్తారా, నిష్క్రమిస్తూ ఓటమిని అంగీకరిస్తారా అనేది నిర్ణయం మీది. ఎస్. సో డైరెక్ట్గా సెక్షన్లోకి వెళ్దామండి. వై వేస్టేజ్. సో ఈ రోజు పిల్లల్ని స్కూల్కి మనం పంపిస్తాం, డబ్బులున్నా లేకపోయినా ఏమున్నా కష్టపడి సంపాదించి వాళ్ళ స్కూల్కి పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం? ఎందుకంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు ఒక డాక్టర్ అవుతారండి, లేదా ఒక ఇంజనీర్ అవుతారండి, లాయర్ అవుతారండి. సో లేకపోతే ఇలా ఇలా మనం డిఫరెంట్ అనుకుంటాం. ఇవన్నీ కూడా ఎప్పుడు అవుతాయంటే వాళ్ళ పొజిషన్స్ బట్టి, వాళ్ళ రిక్రూట్మెంట్స్ బట్టి ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ గారు, ఇంజనీర్ గాని చూసుకుంటే 1,00,000 మంది వెళ్తే 2%, 3% మాత్రం అవుతారండి. ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ 2%. మరి ఇన్ని లక్షల మంది బయటకు వెళ్తున్నారు, ఎన్ని లక్షల మంది వస్తున్నారు. 2% అంటే 1,00,000కి మీరు 2% వేసుకుంటే 2,000 మంది అండి. 2,000 మంది అయితే మిగతా 98,000 మంది పరిస్థితి ఏంటి? ఒక్కసారి వాళ్ళ పక్కన పెట్టేసి మీ గురించి చూసుకోండి. మీరే ఒకప్పుడు స్కూల్కి వెళ్ళారు, కాలేజ్కి వెళ్ళారు, ఇవన్నీ వెళ్ళారు. ఈ రోజు మీరు నిజంగా మీరు అనుకున్న డాక్టర్ అయ్యారా, ఇంజనీర్ అయ్యారా, కలెక్టర్ అయ్యారా, ఇవన్నీ అయ్యారా లేదు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. సో ఇప్పుడు చాలా మంది చెప్పే ఆన్సర్ ఏంటంటే ఎస్ అండి, ప్రయత్నించాం కానీ అవకాశాలు లేవండి. ఎస్, ఇలాంటిది భారతదేశంలో మనం తెలిసి చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు కూడా రీసెంట్గా చెప్పారు, దేశంలో ఎస్పెషల్లీ తెలంగాణలో మనకి ఇది ఓపెన్ గా చెప్పారండి. సూపర్ గ్రేట్ థింగ్ అండి. ఒక గవర్నమెంట్ లో ఒక సెక్టర్ లో ఉంటూ ఇంత ఓపెన్ గా ఎవరు చెప్పరు. మా రాష్ట్రంలో మేము 3% కంటే ఎక్కువ ఇవ్వలేమండి అని ఓపెన్ గా చెప్పారు. రియల్ ఫ్యాక్ట్. కొంతమంది ఏంటంటే అన్ని ఇచ్చేస్తాం లేదండి, ఎక్కడ కూడా 2%, 3%, మ్యాక్సిమం 5%. అది కూడా క్వాలిఫికేషన్ ఉండాలి, హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, ఏజ్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే అవుతాయి. మరి ఇవన్నీ లేకపోతే మనకి ఇవన్నీ ప్రొఫెషన్స్ రావు. అసలు ఈ ప్రొఫెషన్స్ అన్ని కూడా మనం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ లేకపోతే మనకు తెలిసిందే బిజినెస్ చేసుకుంటాం. బిజినెస్ చేసుకోవాలంటే డబ్బులు కావాలా, ఇన్వెస్ట్మెంట్ కావాలా. చిన్న పానీపూరి బండి కానీ, టీ పాయింట్ పెట్టాలని లక్షలు కావాలి. సో దాని తట్టు టైం పెట్టాలి, దాని తట్టు నాలెడ్జ్ నేర్చుకోవాలి, ఇవన్నీ కావాలి. అవి కూడా ఎప్పుడు డెవలప్ అవుతాయో తెలియదు. సో ఇక్కడ ఇవన్నీ దేనికోసం పెడతాం అంటే ఒక బాల్యం నుంచి ఒక వయసు వచ్చినంత వరకు ఇన్ని చేస్తున్నామంటే దేనికోసం చూసుకుంటే నీడ్స్ అండ్ డ్రీమ్స్ అండి. సో చాలా మందికి చాలా రకాల కోరికలు ఉంటాయి. కొంతమందికి సొసైటీలో రెస్పెక్ట్ అనేది, కొంతమందికి టైం ఫ్రీడమ్ అనేది, కొంతమందికి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం, అలాగే కార్ కావాలని, అదే రకంగా డ్రీమ్ హౌస్ కావాలని, అదే రకంగా ఫారెన్ ట్రిప్స్, బంగారం, తర్వాత ఇలా చాలా డబ్బులు, ఇవన్నీ అనుకుంటాం అనుకున్న వరకే. సో అంటే ఒక మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే కళ్ళలాగా చూసుకున్నారు తప్ప కళ్ళని నిజం చేసుకోవడానికి అవ్వట్లేదు. ఇది తప్పు, ఇంకోటి కాదండి. ఈరోజు సొసైటీలో ఎక్కువ శాతం మంది చేసే పని ఏంటంటే వాళ్ళు కావలేదు, వీళ్ళు కావలేదు, నాకు అవ్వదు, నేను ఫిక్స్, వాళ్ళలో ఉన్నది నేను అలాగే ఉంటాను. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఓన్లీ 5% మాత్రమే ఇవన్నిటికీ అర్హులు అవుతున్నారు. 95% మంది కాంప్రమైజ్ జీవితంలో ఉంటున్నారు. సో మరి మీరు 5%లోకి రావాలనుకుంటారా, లేదా 95%లో కాంప్రమైజ్ అవ్వాలనేది మీ నిర్ణయం. ఇందాక చెప్పాను, ఒక కుందేలు చిన్న ఆలోచన తీసుకొని అంత పెద్ద సింహాన్ని సంహరించింది, చంపింది. ఎందుకంటే ఒక మైండ్ సెట్ ఆలోచించింది. సో ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు వయసులో తక్కువ ఎక్కువ, లేకపోతే చదువు ఉందా లేదా, ఆడవాళ్ళ మగవాళ్ళు ఇవన్నీ కాదండి. మీకు ఇలాంటి ఒక డ్రీమ్స్ ఉంటే, ఇలాంటి ఒక కోరికలు ఉంటే, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఒక డాక్టర్ అయితే, ఒక ఇంజనీర్ అయితే, కలెక్టర్ అయితే ఏ రకంగా ఆర్థికంగా ముందుకెళ్తాడు, దాన్ని మించి వెళ్ళొచ్చు. అదేంటి సార్ డాక్టర్ ఇంజనీర్ కంటే ముందు వెళ్తారు? ఎస్ అండి. సో ఇది మీరు నేను చెప్పట్లేదు. ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్స్ అని మీరు ఏ రంగం అని కొడితే ఆ రంగం పేరేంటి, డైరెక్ట్ సెల్లింగ్. సో ప్రపంచంలోనే అత్యంత సంపాదించే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే డైరెక్ట్ సెల్లింగ్. అదేంటి డాక్టర్ ఇంజనీర్ సంపాదించేది వీళ్ళు ఎందుకు సంపాదిస్తారా అనుకోవచ్చండి. డాక్టర్ ఇంజనీర్ సంపాదించేది వాళ్ళు వర్క్ చేసేది 12 గంటలు వర్క్ చేసే వచ్చే డబ్బులు. కానీ మీ ద్వారా టీం డెవలప్ అయితే కొన్ని గంటలు మల్టిప్లికేషన్ అవుతుంది మీ టీం ద్వారా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ్ సింగ్ నెలకి ₹1,00,00,000 పైన తీసుకున్నాడు. సో ఆయన చేసే గంటల టైం ఏంటి, ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు, అది ఆయనకు ఒకరికే కాదండి, మనందరికి కూడా వర్తిస్తుంది. సో మరి తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి? సో ఫస్ట్ మనకి ఈరోజు ఇందాలే మనం చెప్పాం, గెలిచేవాడికి ఓడిపోయేవాడికి ఒకటేనండి ప్రయత్నం. గెలిచేవాడు ప్రయత్నిస్తాడు, ఓడిపోయాడు నిష్క్రమిస్తాడు. సో మీరు మీ మైండ్ సెట్ని ఈరోజు ఈ 20 minutes 30 minutes పెట్టగలిగితే డెఫినెట్గా రాక్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఈ వెస్టేజ్ అనేది ఎందుకంటే ఈ వెస్టేజ్ మనకి ఇవ్వడం జరుగుతుందంటే మంచి కారు, మంచి ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ ఎక్సెట్రా. సో ఒక సామాన్యుడు కూడా అసామాన్యుడు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోయిన్ ఖాన్ అని మీరు కొట్టండి, మోయిన్ ఖాన్. సో రోడ్డు మీద ఫుట్పాత్ పైన బట్టలు అమ్ముకున్న వ్యక్తి.
సో మీరు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో కొన్ని ఏరియాలో ఫుట్పాత్ లో బట్టలు అమ్ముతారు. రోడ్డు మీద బట్టలు అమ్మే వ్యక్తి ఈ రోజు పర్ మంత్ 12 లక్షలు తీసుకున్నాడండి. నెలకి 12 లక్షలు. పెన్ను పెట్టి రాయడం రాదండి. అంటే ఆయన పేరు రాయడం రాని వ్యక్తి ఈ రోజు 12 లక్షలు తీసుకున్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తి సుదర్శన్ మహంతి జేకే పేపర్ మిల్లో ఆయన 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత వెస్టేజ్ లో వచ్చాడండి. యాజ్ ఎ బాయ్గా అక్కడ వర్క్ చేసేవాడు. అలాంటి వ్యక్తి వెస్టేజ్లోకి వచ్చి 8 సంవత్సరాలు వర్క్ చేశాడు. 6 లక్షల దగ్గర చనిపోయాడు. లక్షల్లో ఒక వ్యక్తికి వస్తుంది ప్రాబ్లం, అది బ్రెయిన్ ట్యూమర్ లాంటిది. సో అలాంటిది వస్తే చనిపోయాడండి. ఈ రోజు మన మధ్యలో లేడు, కానీ అక్కడ 9 సంవత్సరాలు పనిచేస్తే 8,000 9,000 జీతం, వెస్టేజ్ 6 లక్షల దగ్గర చనిపోయాడు. ఈ రోజు అలా ఆవిడ ప్రతి మంత్ కూడా ఎవ్రీ మంత్ సుభాని మోంతి అని మీరు క్లిక్ చేయండి యూట్యూబ్ లో. ఈ రోజు పర్ మంత్ ఆవిడ ఇన్కమ్ 16 లక్షలు. అంటే చనిపోయిన తర్వాత చాలా బిజినెస్ లో ఇన్కమ్ డౌన్ అవుతుంది, కానీ మన కంపెనీలో ఇన్కమ్ ఈ రోజు పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది అని మనం చూసుకుంటే, ఆ రోజుల్లో టీం కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉండేది. ఎప్పుడైతే చనిపోయారో, ఈ రోజు మీకు తెలిసిందే శత్రువులు కూడా చనిపోయిన తర్వాత మిత్రులుగా మారుతుంటారు. సో కొంతమంది వ్యక్తులు సార్ చనిపోయిన తర్వాత సపోర్ట్ చేయాలని కొంతమంది నాకు కూడా ఇలా జరిగితే ఏంటనే ఆలోచన మొదలై బిజినెస్ స్పీడ్గా స్టార్ట్ చేశారండి. సో ఈ రోజు 16 lakh ప్లస్ పర్ మంత్ తీసుకున్నాం. అంటే ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నానండి. ఒకటి ఫుట్పాత్ పైన బట్టలు అమ్ముకునే వ్యక్తి ఈ రోజు 12 లక్షల పైన తీసుకున్నాడు. రెండోది ఈ రోజు మన మధ్యలో లేకపోయినా మన కుటుంబ సభ్యులు, ఎందుకంటే రాత్రి మేడం కూడా చెప్పడం జరిగింది, తిరుగున మేడం రీసెంట్ గా వినాయకుడు మండపంలో డాన్స్ చేస్తూ డిగ్రీ స్టూడెంట్ స్పాట్ లో చనిపోయాడు. చిన్న పాప, సంవత్సరాల పాప, 5 నెలలు ప్రెగ్నెంట్ అమ్మాయి, సో వాళ్ళ వైఫ్. సో ఇక్కడ భవిష్యత్తు ఎక్కడికి వెళ్తుందో తెలియదండి. మన అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, మన అనుకునే వాళ్ళు చేసే పరిస్థితి ఏంటి? సో దీన్ని దయచేసి మనం అర్థం చేసుకోవాలా. సో ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం గెలవాలి, సాధించాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఆలోచన తీసుకుంటే డెఫినెట్ గా మనం రాక్ చేయొచ్చండి. సో లీడర్స్, సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో ముందుకెళ్తారని కోరుకుంటున్నాం. ఒక్క సెకండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. కాల్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. సారీ. గుడ్ మార్నింగ్ లేడీస్. సో ఈ రోజు మీరు ఆలోచన తీసుకోండి, ఏంటి మనకి నిజంగా ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది అనే ఆలోచన తీసుకుంటే డెఫినెట్ గా మనం రాక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో మళ్ళీ నేను చెప్తానండి, ఒక రోడ్డు మీద ఫుట్పాత్ అనే వ్యక్తి తీసుకున్నాడు, అదే రకంగా మన మధ్యలో లేని వాడు తీసుకున్నాడు, మనం ఎందుకు తీసుకోకూడదు? సో ఆలోచన తీసుకోండి. ప్రతి ఒక్కరికి సమయం 24 గంటలే. సో ఆ 24 గంటలు రోజుకి ఒక 2 గంటలు నా కుటుంబాన్ని నివ్వగలనా లేదా అని ఆలోచన తీసుకోండి. ఎస్. సో ఈ రోజు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చేది వెస్టేజ్ మేనేజ్మెంట్ అండి. సో ఎవరైతే వెస్టేజ్ మేనేజ్మెంట్ ఉందో, సో వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు. సో ఈ రోజు హిందువులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు. సో వాళ్ళు ఉన్నారో లేదు తెలియదు, కానీ ఈ రోజు పేదవాడిని కోటీశ్వరుడిగా చేస్తూ కొన్ని వేల కుటుంబాలకి ఆసరాగా ఉంటూ మంచి కార్లు, మంచి ఇల్లు, ఫారెన్ ట్రిప్ ఇస్తూ 2004లో మన కంపెనీ పెడితే ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా స్టిల్ ఆన్ ఫీల్డ్ లో వర్క్ చేస్తారు. ఈ రోజు చాలా మంది లీడర్స్ వస్తాం, 5,000 10,000 వస్తే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి కూడా వీళ్ళే హీరో, వాళ్ళకి మించిన హీరోలు అయిపోతారు. బట్ ఈ రోజు కంపెనీ ఎంత పొజిషన్కి వెళ్ళా కూడా 0 to అంటారు కదా, సో గ్రౌండ్ టు హెర్త్ అనే వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళా కూడా రాత్రి 10-11 గంటలకు కాల్ చేసినా కూడా ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చే ఒక కంపెనీ లీడర్స్ మేనేజ్మెంట్ దగ్గరలో ఉన్నాం. సో గౌతమ్ బాలి గారు, ప్రమోద్ సింగ్, దీపక్ గారు. సో వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే పేదవాళ్ళని కోటీశ్వర్లు చేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చింది. సో మన కంపెనీ ఎప్పుడు కూడా ఆలోచన చేసేది ఒకటేనండి, గెలవాలి, గెలిపించాలి అనే ఆలోచనతో ముందుకెళ్తుంది. సో మన కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోజు మన కంపెనీ స్థాపించింది 2004లో స్థాపించారండి. సో 2004లో స్థాపించేటప్పుడు ఓన్లీ చిన్న ఆఫీస్, 2 ఆఫీసులు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, గౌతమ్ బాలి గారి కంపెనీ స్థాపించిన సమయంలో మరి చాలా మంది అనుకుంటారు కోటీశ్వరుడు లేకపోతే ఇంకోటి వాళ్ళ అమ్మగారు చనిపోతే దహన సంస్కారాలు కూడా లేని వ్యక్తి, అంటే అంత పూర్ వ్యక్తి, అంత పేదవాడు. సో అలాంటి ఒక పేదవాడు స్థాపించిన కంపెనీ అండి. ఎందుకు ఈ మాట మళ్ళీ చెప్తున్నా అంటే, మళ్ళీ క్లియర్గా చెప్తాను, చాలా మంది తెలిసిన విషయం. సో ఒక ఆకలితో ఉన్నవాడికి పక్కవాడి ఆకలి విలువ తెలుస్తుంది. సో ఆకలితో లేని వాడికి పక్కవాడి ఆకలి చాలా ఈజీగా, కామెడీగా కనిపిస్తుంది. సో అన్ని కష్టాలు పడుతున్న వ్యక్తి ఆ రోజు స్టార్ట్ చేస్తే చాలా మంది కామెంట్ చేశారు,
బట్ ఈరోజు చూసుకుంటే 2 ఆఫీసులతో 2 ప్రొడక్ట్స్తో జస్ట్ 6 మెంబర్స్తో స్టార్ట్ చేశారు. టర్న్ ఓవర్ 5 కోట్లు. బట్ ఈరోజు 2023కి వచ్చేసరికి ఆఫీసెస్ చూస్తే 45 బ్రాంచెస్, డిఎల్సిపిలు 4,500, ప్రొడక్ట్స్ 4,400 ప్లస్. అదే రకంగా 4 కోట్ల మంది సభ్యులు అయిపోయారండి. టర్న్ ఓవర్ చూసుకుంటే 3,000 కోట్ల పైన. సో ఈరోజు మనం చూసుకుంటే ఇండియాలోనే టాప్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని క్లిక్ చేస్తే మనకు వస్తుంది వెస్టేజ్. సో అదే రకంగా ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో బిజినెస్ ఉంటే దాంట్లో 38వ ర్యాంక్ అండి. మీరు ఒలింపిక్ గేమ్స్ లో చూస్తే ఇండియా ఎక్కడ కనిపించదు. ఇంతమంది పాపులేషన్ ఉంది. చైనా తర్వాత హైయెస్ట్ పాపులేషన్ ఇండియా, కానీ అక్కడ గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ కనిపించదండి. బట్ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అన్ని దేశాల కన్నా లాస్ట్లో వచ్చిన దేశం ఎవరికంటే మన దేశం, కానీ వెనక్కి వచ్చిన ముందుకు వచ్చాం. సో అంటే 38th ర్యాంక్ వెళ్ళామండి. సో అదే రకంగా మన ప్రెసెన్స్. సో ఈరోజు చూసుకుంటే మన కంపెనీ 9 దేశాల్లో ఉంది. సో ఈరోజు చాలా మంది అనుకుంటారు చిన్న బిజినెస్ అనుకుంటారు. ఎస్, చిన్న బిజినెస్ అనుకుంటే నిజంగా ఏ బిజినెస్ లో అయినా నెలకి ₹1 కోటి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచన తీసుకోండి. తర్వాత కార్ 9,000 పైన కార్లు తీసుకున్నారు. లగ్జరీ కార్లు కూడా మన కంపెనీలో 400 పైన తీసుకున్నారండి. సో ఇక్కడ మనకి డబ్బులు ఎలా ఇచ్చేస్తున్నారు ఏంటి? చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే నిజంగా డబ్బులు వస్తున్నాయా, నిజంగా డబ్బులు ఇస్తున్నారా? ఇవన్నీ నిజంగా జరుగుతాయి. ఎస్. సో ఇక్కడ మీకు ఒక లాజిక్ తెలిస్తే ఈజీ అండి. లాజిక్ ఏంటంటే ఈరోజు ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటి? సో ఒక వస్తువు బయట నుంచి ఒక వ్యక్తి కస్టమర్ దగ్గర రావాలంటే ఏం జరుగుతుంది ప్రాసెస్? సో ఆ ప్రాసెస్ చూద్దాం. ఎస్. సో ఒక కంపెనీ తయారు చేసేటప్పుడు మనకి ₹40 తయారైతే కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ₹100 అవుతుంది. ఎందుకంటే స్టాకిస్ట్, రిటైల్, హోల్సేల్ ఇవన్నీ కలిపితే అడ్వర్టైజ్మెంట్స్ అంటే ₹60 మధ్యవర్తికి వెళ్ళిపోతుంది. మధ్యవర్తులు ₹60 తీసుకుంటున్నారు. సో ఈ రోజు మనం మాట్లాడుతున్న రంగం పేరు డైరెక్ట్ సెల్లింగ్ అండి. సో ట్రెడిషనల్ మార్కెట్లో ఈరోజు ఏమవుతుందంటే ₹60 మధ్యవర్తి తింటున్నాం. సో ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే ఇక్కడ ₹40 వస్తూ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ₹100 అవుతుంది. కానీ ఈ మధ్యలో ₹60 ఏం చేస్తుందంటే మనలో ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటారో, డెవలప్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే, డెవలప్తో పాటు హెల్ప్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇస్తుందండి. వాళ్ళు మనం ఈ గ్రోత్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు. బట్ కొత్త వాళ్ళు కొంతమంది ఉంటారు. క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ రోజు ఏ కంపెనీ కూడా ప్రాఫిట్స్ కోసం పెడుతుంది, దట్టు ఎథికల్గా ప్రాఫిట్ కోసం కొన్ని పెడతారు. సో కొన్ని కంపెనీలు ప్రాఫిట్ వస్తే చాలు. బట్ మన కంపెనీ ప్రాఫిట్ విత్ ఎథికల్. ఎథికల్ అంటే ఎవరికైతే అందాలో వాళ్ళకి అందాలి. బిజినెస్ కోసం ఎవరికి పడితే వాళ్ళకి అందితే కాదు. సో రీసెంట్గా మనం విన్నాం చాలా మీటింగ్స్లో, ట్రైనింగ్స్లో. ఈరోజు సచిన్ బూస్ట్ అయితే డబ్బులు ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి అనుకుంటాం, లేకపోతే ఇంకొక కంపెనీకి వస్తాయి అనుకుంటాం. సచిన్ బూస్ట్ అయితే ఆయనకి అడ్వర్టైజ్మెంట్ చేయడం ద్వారా ఆయనకి కోట్లు వస్తున్నాయి, మనకేం వస్తున్నాయి? సో బూస్ట్ విటమిన్స్ కానీ, క్యాలరీస్ కానీ, ఇంకోటి కానీ కొన్ని కెమికల్స్ ఉన్నాయని కొన్ని కంపెనీస్ కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని WHO నామ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. బట్ ఈరోజు మనం వాడుతున్నాం. సచిన్ వాడుతున్నట్లే తెలియదు, కానీ మన ప్రోడక్ట్ మనం వాడడం ద్వారా మన ఆరోగ్యాన్ని తీసుకోవచ్చు. ఓకేనండి. సో ఇక్కడ సింపుల్ థింగ్ అండి, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మీరు షాపును మార్చండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతకన్నా మన కంపెనీ ఏం చెప్పట్లేదండి. మీ షాపును మీరు మార్చుకోండి, సో దట్ వీ క్యాన్ చేంజ్ అవర్ లైఫ్. ఎస్. సో ఇక్కడ షాప్ మార్చుకోవడం ద్వారా మన కంపెనీ మనకి 9 రకాలుగా ఇన్కమ్స్ ఇస్తుందండి. సో ఫస్ట్ తీసుకుంటే ఈరోజు ఆర్మీ వాళ్ళకి, డిఫెన్స్ వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే క్యాంటీన్స్ ఉంటాయండి. ఆ క్యాంటీన్స్లో మాత్రమే మనకు డిస్కౌంట్ వస్తుంది. అంతే తప్ప బయట ఎక్కడ కూడా డిస్కౌంట్ రాదు. బట్ ఈరోజు ఒక సామాన్యుడికి కూడా మన కంపెనీ ఇస్తుందండి 10 to 20% డిస్కౌంట్. సో అది ఒక సమ్ ఏరియా కాదండి, భారతదేశంలో ఎక్కడైనా 9 దేశాలు ఎక్కడైనా మన ఐడి నెంబర్ చూపించేసి ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయి అక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఇంకోటి, మనం తీసుకునే వస్తువుల పైన మనకి పాయింట్స్ ఇస్తూ ఆ పాయింట్స్ పెరుగుతున్న కొద్దీ దానిపైన పర్సంటేజ్ కూడా మనకి ఇస్తుంది. సో అది 5 to 16% ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా మన సైన్యాన్ని అంటే మన స్ట్రెంత్ని పెంచుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అదే రకంగా మనం ఒకవేళ 5,600 పాయింట్ దాటిపోతే మనకి డైరెక్టర్ బోనస్ వస్తుంది. మనతో పాటు ఒక్క వ్యక్తికి 5,000, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక 6,000 పాయింట్ ప్రతి నెల చేస్తున్నాం. సో మీకు మినిమం 10,000 వస్తుంది. మీ టీంలో ఒక్క ₹10,000 తీసుకున్న వాళ్ళు తయారు చేస్తే మీరు 20,000+ తీసుకోవచ్చు. ఇద్దరిని చేస్తే 35,000 తీసుకోవచ్చు. ముగ్గురిని చేస్తే 60,000+ కార్ తీసుకోవచ్చు. సో అంటే ఒక వ్యక్తిని తయారు చేస్తే లీడర్షిప్ బోర్డ్ బోనస్ వస్తుంది. దాంతోపాటు సంవత్సరానికి 2 సార్లు ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి కూడా మనకు అవకాశం.
సో ముగ్గురు వ్యక్తులకి మనం 10,000 ఇచ్చినట్టు చేస్తే మనకి కార్ వస్తుంది, దాంతో పాటు ఎవ్రీ మంత్ 60,000 తీసుకోవచ్చు. అదే రకంగా ఒక 6 వ్యక్తులకి మనం మనలాగే డిస్కౌంట్ ఇప్పిస్తూ నెలకి 10,000 ఇప్పిస్తూ వాళ్ళకి ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తే మనకి కార్ అనేది తో పాటు తో పాటు హౌస్ ఇస్తాం. అదే రకంగా 8 మందికి సపోర్ట్ చేస్తే మనకి 8 మందికి 10,000 వచ్చినట్టు సపోర్ట్ చేస్తే మనకి మంచి ఫారెన్ ట్రిప్, కార్, హౌస్, దాంతో పాటు ఎలైట్ బోనస్. దాంతో పాటు ఇందాక మనం మాట్లాడాం సుదర్శన మూర్తి 3 జనరేషన్ ఇన్కమ్, అంటే భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే పిల్లలకి, సో పిల్లలు చనిపోతే మనలకి, ఇలా 3 జనరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ రోజు మనం చూస్తే బయట ఎక్కడ చూసినా కూడా కెమికల్ అండి. సో ఈ కెమికల్ వస్తువులు వాడడం ద్వారా ఏమవుతుంది, మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్నాం. సో ఇక్కడ మన కంపెనీలో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ గురించి తీసుకుంటే హెల్త్ ఫుడ్స్, ఓరల్ కేర్, అదే రకంగా పర్సనల్ కేర్, హెల్త్ కేర్, ఇలా హ్యూమన్ హెల్త్ కానీ ఇలా హైవేస్ ఇంట్లో వాడేవన్నీ కూడా మనకు ఉన్నాయి. అదే రకంగా ఎస్పెషల్ రైతులకు సంబంధించింది. సో రైతే రాజు అంటాం, బట్ ఈరోజు రైతు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. సో ఇది వాడటం ద్వారా పంట దిగుబడి పెంచడంతో పాటు గ్రోత్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం అన్ని కూడా చేయొచ్చు. సో లేడీస్ సంబంధించిన లిప్స్టిక్, నెయిల్ పాలిష్ ఇవన్నీ కూడా. సో అదే రకంగా 2 వీలర్ 4 వీలర్ మైలేజ్ పెంచడం కోసం ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్స్, ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళి ఏ ప్రోడక్ట్ ఏంటి ఇవన్నీ డెప్త్ నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. సో ఈ వస్తువులన్నీ వాడటం ద్వారా మనం ఫస్ట్ హెల్తీ తీసుకున్నాం, ఆరోగ్యంగా ఉంటాం. సో ఎప్పుడైతే ఆరోగ్యంగా తీసుకున్నామో అప్పుడు మనం హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ ఈ రోజు నేను అంటున్న విషయం ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్నారు కానీ మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు మంచి వాళ్ళే, సొసైటీలో వాల్యూ ఉంటుందా ఒకసారి మీరు చూడండి. సో ఎంత మంచి వాళ్ళైనా, ఎంత డబ్బులున్నా ఏమున్నా మనకు వాల్యూ ఎంతవరకు ఉందో కనుక్కోండి. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీద డబ్బులు ఆస్తులు అన్ని డబ్బులు ఉంటే అదే రకంగా మీరు మంచి వాళ్ళు లేకపోయినా చెడ్డోళ్ళన్న వాల్యూ ఉంటుంది. బట్ అన్ని బాగుండి డబ్బులు లేకపోతే వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది ఈరోజు సొసైటీలో. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మీకు ఈ రోజు ఆరోగ్యంతో పాటు మనకి ఆదాయాన్ని ఇచ్చేది ఒక కంపెనీ ఉంది. సో దాంట్లో మనం ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఎలా చేస్తే డబ్బులు వస్తాయి సింపుల్ గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో క్లియర్ కనిపిస్తుంది కదా మేడం? కొంచెం ముందుకు పెట్టండి సార్, అది కనిపించదు. ఇప్పుడు కెమెరా దగ్గర పెట్టండి సార్. ఇప్పుడు మేడం రైట్ సార్, కనిపిస్తుంది. ఓకే, సో లీడర్స్ దయచేసి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో చాట్ బాక్స్ లో పెట్టండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది 4 రోడ్ జంక్షన్ అండి. ఇది 4 రోడ్ జంక్షన్. ఈ 4 రోడ్ జంక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన శ్రావణ్ సార్ ఉన్నారు, ట్రాఫిక్ పోలీస్ గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రావణ్ గారు ఉన్నారు, ఈయన ట్రాఫిక్ పోలీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాఫిక్ ఎస్ఐ అయినా ఒక ఏ అనే పర్సన్ ఏంటంటే ఒక మంచి కార్ లో వస్తున్నాడు, జర్నీ చేస్తున్నాడు, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తున్నాడు, ఇలా వెళ్తే హైదరాబాద్. సో బట్ ఆయనకి చాలాసార్లు విన్నాడు హైదరాబాద్ వెళ్తే అలాగే వస్తుంది. బట్ ఆయనకి చాలా డౌట్ ఎక్కువ. ఈరోజు భారతదేశంలో ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే డౌట్ వల్ల. తెలివి అనొచ్చు, అతి తెలివి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. సో ఈయన ఏం చేశారంటే సిగ్నల్ దగ్గర ఆగి ట్రాఫిక్ పోలీస్ అడిగాడు, సార్ హైదరాబాద్ ఎలా వెళ్ళాలి? సో చెప్పారు ఇలా వెళ్ళిపోవాలి. బట్ ఆయన అతి తెలివైనడు కదా, అతి తెలివైన వ్యక్తి కాబట్టి కొద్దిగా ముందుకెళ్ళి పక్కన ఒక కార్ ఆగి ఉంది, కార్ బ్యాక్ సైడ్ సింబల్ ఉంది డాక్టర్ అని. సో ఆయన కూడా వెళ్ళి అడిగాడు. డాక్టర్ కూడా ఏమన్నాడంటే, సార్ ఎలాగ వెళ్ళిపోతే మీకు హైదరాబాద్ వస్తుంది. బట్ ఈయన ఎవరు తెలివైన వ్యక్తి, అతి తెలివైన వ్యక్తి. ఇంకొద్దిగా ముందుకెళ్ళి మళ్ళీ ఆగాడు. సో ఇక్కడ ఇంకో లాయర్ బండి మీద లాయర్ ఉంది, ఆయనకి అడిగాడు, ఆయన కూడా వెళ్ళాలి మనం. సో ఇలా అడుగుతూ వెళ్తే వీళ్ళందరూ తప్పు చెప్తున్నారని, మోసం చేస్తున్నారేమో నాకు ఆలోచన ఏ అనే వ్యక్తిలో ఉంది. సో ఇంకొద్దిగా ముందుకెళ్ళి కొబ్బరి బండల వ్యక్తి ఆయన దగ్గర కొబ్బరి బండ తాగుతూ నాన్న ఎలా వెళ్తే వస్తుంది హైదరాబాద్ అంటే ఇలా అన్నాను. సో ఇవన్నీ విన్నాడు. వినేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ చీట్ చేస్తున్నారు, వీళ్ళందరూ మోసం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి యూటర్న్ తీసుకొని ఎలా వెళ్ళిపోయాడు. కనిపిస్తుంది మేడం? యా సార్, కనిపిస్తుంది సార్. సో ఇలా వెళ్తే మనకి హైదరాబాద్ వస్తుందని క్లియర్ గా తెలుసు, అన్నీ ఉన్నాయి. లాయర్ చెప్పాడు, శ్రావణ్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పారు, అన్నీ చెప్పారు. బట్ ఇవన్నీ చెప్పినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇలా వెళ్ళిపోయాడు. సో ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మంచిగా తిట్లు తిడతారో అలాంటి వాళ్ళు ఈ ఏనే వ్యక్తిని ఏ మనిషి అంటాం, ఆ వ్యక్తిని మీరు మీ భాషలో ఏమని తిడతారా ఆ వ్యక్తిని? మూర్ఖుడు అంటారా, లేకపోతే అతి మేధావి అంటారా, తెలివైనడు అంటారా, ఇంకేమంటారో కొద్దిగా చాట్ బాక్స్ లో ప్లీజ్
స్పీడ్గా అండి, స్పీడ్గా. ఇంకా స్పీడ్గా. సార్ నాకు తెలిసి చాలా మంది ఇంకా బెడ్ మీద ఉన్నట్టున్నారు. స్పీడ్గా. సార్ 500 మంది ఉన్నారు, 20 మెసేజ్లు వచ్చాయి. ఎస్ ఎస్, ఇంకా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకప్పుడు మనం వినే ఉంటాం, ప్రపంచంలోనే ఒక వ్యక్తి మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి చాలా హైయెస్ట్ రెన్యూమినేషన్ తీసుకున్నాడు, ఆయన సాంగ్ పార్టీ వచ్చారు. సో ఇలాంటి వ్యక్తిని సింపుల్ గా మనం అనుకుందాం సైకిల్ జాక్సన్. సో మైకేల్ జాక్సన్ కానీ సైకిల్ జాక్సన్ అని, సైక్లెస్ జాక్సన్ అంటే ఆయన పనికిరాడు, పక్క వాళ్ళు కూడా పనికిరాడు. సో అలాంటి వ్యక్తి ఈయన. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, సో ఇలా చేస్తే మనకు హైదరాబాద్ వస్తుంది, ఇలా చేస్తే కార్ వస్తుంది, ఇలా చేస్తే ఇల్లు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేటట్టు చేస్తే, లేదండి ఇవన్నీ నాకు అనవసరం అండి, ఇలాగే చేస్తానంటే మిమ్మల్ని మీరు ఇప్పుడు ఏదైతే 81 మంది ఉన్నారో అందులో ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు హ్యాపీగా. అలా అర్థమవుతుంది అనుకుంటా. మళ్ళీ చెప్తున్నానండి, ఇలా చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే డెఫినెట్ గా డిసెంబర్ కల్లా మీరు హ్యాపీగా 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటారు, 10 lakh కూడా తీసుకోవచ్చు. లేదు నేను ఇలా చేయనండి, ఇలాగే చేస్తాను, మీకు నచ్చినట్టు మీరు చేస్తానంటే ఇలా వెళ్తే ఏమొస్తుంది తెలుసండి, ముందు ఆయాసం వస్తుంది. ఫస్ట్ మనకు ఆయాసం వస్తుంది, తర్వాత భగవంతుడి దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, నీ టైం అయిపోయింది బాబు, నువ్వు వచ్చే పైగా. సో భగవంతుడు ప్రతిరోజు ప్రతి క్షణం ఏ టైం మనది కాదండి, ఏ క్షణమైనా మనం ఇది అవ్వచ్చు. సో మీరు డిసైడ్ అవ్వండి, ఇలా వెళ్తారా లేకపోతే ఇలా వెళ్తారా అనేది డెసిషన్ మీదండి. సో ఒక మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటారా, లేదా నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇలా చేయలేను, ఆయన ఎవరో నాకు చెప్పడం ఏంటి, ఈయన ఎవరో నాకు చెప్పడం ఏంటి అనుకుంటారా, మీ ఇష్టం అండి. ఓకేనండి. సో లేట్ చేయకుండా వెళ్దామండి. మళ్ళీ చెప్తున్నానండి, సో మీరు ఒక హీరోగా ఉండాలనుకుంటారా, లేకపోతే ఇక్కడ డాష్ చాలా మంది మెసేజ్ పెట్టారు. సో అలా ఒక వ్యక్తి మూర్ఖుడు అన్నారు, లేకపోతే ఇంకోళ్ళు అన్నారు. సో ఏమవుతారు అనేది మీ ఇష్టం. సో లేట్ చేయకుండా ముందుకెళ్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, 95% మంది పేదవాళ్ళగా ఉండిపోతారు, 5% మంది రిచ్ అవుతారు. ఎందుకు పేదవాళ్ళగా అవుతారు, ఎందుకు రిచ్ అవుతారు అంటే, 95% మంది ఎంతసేపు పని చేయడానికి ఇష్టపడతారు, కానీ 5% మంది పని చేయిస్తారు. పని చేయిస్తే కోటీశ్వరులు అవుతారండి, పని చేస్తే కాదండి. సో పని చేసే వాళ్ళు ఉంటారా, చేయించే వాళ్ళు ఉంటారా, మీరు చూద్దాం. సో ఎప్పుడు మనం రెగ్యులర్గా చెప్తుంటాం, మళ్ళీ ప్లానింగ్ ఒకసారి చెప్తున్నానండి. ఎస్. సో ఫస్ట్ 95 కేటగిరీ పీపుల్ తీసుకుందాం. 95% మంది పని చేస్తారని చెప్పాం. సో ఇక్కడ ఏ అనే వ్యక్తి సమ్ ఎక్స్‌పర్సన్ అండి, ఏ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. సో పని చేయాలంటే డబ్బులు పెట్టుబడి ఉండాలి. వ్యాపారం పెట్టుకున్నాడు, 10 లక్షలు పెట్టాడు, వ్యాపారం పెట్టుకున్నాడు, చిన్న షాప్ పెట్టుకున్నాడు. షాప్ లో 2% నుంచి 10% మనకి ప్రాఫిట్స్ ఉంటాయి. సో యావరేజ్ గా తీసుకుంటే 8%. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మితే ₹1,00,000 అయితే, ఉదాహరణకి నెలకు ₹1,00,000 అయితే 8% అంటే 8,000 వచ్చింది. కానీ ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఉదయం నుంచి రాత్రి వరకు, పండుగలు సంక్రాంతి ఏమీ లేకుండా ప్రతిరోజు షాప్ లో కూర్చుంటే, ప్రతి క్షణం షాప్ లో కూర్చుంటే 10 లక్షల బిజినెస్ అయితే 10 లక్షలు కానీ 8% అంటే 80,000. ఖర్చులన్నీ తీస్తే, షాప్ రెంట్, కిరాయి అన్ని తీసిస్తే 30,000 తీసిస్తే మనకు వచ్చేది ₹50,000. ఇది 95%లో కష్టపడి, డబ్బులు పెట్టి, సమయం పెట్టి, ఇంట్లో అందరూ కష్టపడితే వచ్చేది ₹50,000. ఇది ఏ అనే వ్యక్తి. బట్ 5% మంది, సో 5% మందిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5% మందిలో మనం ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. సో మళ్ళీ చెప్తానండి, ఈ 5% మందిలో మనకు కావాల్సింది ఏంటంటే, మెయిన్ క్వాలిటీ ఒకటే అండి, ఈరోజు బాధ్యత కావాలి, రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే మంచి పొజిషన్కి వెళ్తారు. సో రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడితే, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక బుక్ ఉంటుంది, అబ్దుల్ కలాం గారిది. సో అబ్దుల్ కలాం గారు ఈరోజు ఇంత పొజిషన్కి వెళ్ళారంటే, ఒక చిన్న స్టోరీలో తీసుకుంటే, ఆయన ఒక పార్ట్ ఏంటంటే, చిన్న వయసులో ఆయన స్కూల్కి వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం హాఫ్ డేస్ ఉండేది, ఒంటిపూట పడలేని. సో వెళ్తూ స్కూల్కి వెళ్ళి వస్తూ ఆయన భోంచేసి పడుకుంటేవాడు. పడుకునేటప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చేది, నేను భోంచేసి పడుకుంటాను, మా అమ్మ నాకు భోజనం పెడుతుంది, తినేసి పడుకుంటాను, మా అమ్మ కూడా తినేసి పడుకుంటుందో లేదని చెప్పేసి చూద్దామని చెప్పి సీక్రెట్గా చూసుకున్నాడు. సో ఆ ప్లేట్లన్నీ కూడా బయటకు తీసుకెళ్ళిపోయారు. ఈయన అనుకున్నాడు బయట తింటదేమో అనుకున్నాను. బయటికి వెళ్ళి చూస్తే అవన్నీ క్లీన్ చేసేది. సో ఆ రోజు ఆయనకు అర్థమైంది, మా అమ్మ నాకు భోజనం పెడుతూ ఆకలితో పస్తులు ఉంటుందా. సో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. సో ఇలాంటి తల్లులు భారతదేశంలో కొన్ని వేల లక్షల మంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలన్న ఒక ఆలోచన స్టార్ట్ అయింది.
సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే 95% మంది మన కోసం బ్రతికేవారండి, 5% మంది ప్రజల కోసం బతికేవారు. మరి మీరు ప్రజల కోసం బతికితేనే మీరు ముందుకెళ్తారండి. అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఈ రోజు భారతదేశం కాదు ప్రపంచంలోనే ఆయన పేరు చెప్తే సెల్యూట్ చేస్తారు. ఎందుకంటే ఆయన కోసం ఆయన బ్రతకలేరు, 10 మంది కోసం, కొన్ని లక్షల మంది కోసం బతికారు. మరి 5% మందిలో ఉండాలంటే మీకు కావాల్సింది బాధ్యత. సో ఆ బాధ్యత మీకుంటే వాళ్ళ కోసం మాత్రమే అండి ప్లాను. బాధ్యత లేని వాళ్ళకి ఇది కష్టం. ఓకేనండి. ఎస్. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏం చేయాలి ఏంటి? మన కంపెనీ ఇన్కమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా చెప్తుందండి, ఈ రోజు ఏ వ్యక్తి అయితే ఇన్కమ్ తీసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా 2 పనులు చేయాలి. సో ఆ 2 పనులు ఏంటంటే, ఎస్, యూజ్ అండ్ షేర్. ఒకటి వాడాలి, రెండోది షేర్ చేయాలి. సో ఈ 2 పనులు చేస్తేనే సరిపోతుందండి. ఇందాక మీకు రెస్పాన్సిబిలిటీ అని చెప్పాను కదా. ఎందుకంటే ముందు మనం వాడుకుంటే మన కంపెనీ మన వస్తువులు మనం వాడుకోవాలి. ఎంత వాడుకోవాలి? ఒక 30 PV అంటే ఒక 1000 రూపీస్ ప్లస్ రెస్పాన్సిబిలిటీగా మన భారతదేశాన్ని అంతా మార్చలేమండి. మన వంతు మన కృషి చేస్తూ మనకు 10 మందిని మనలాగే ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక ఆదాయాన్ని ఇవ్వాలనుకోవాలి. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మీకు ఒక డ్రీమ్ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహేష్ అనే పర్సన్ ఉన్నారు. ఈ మహేష్ అనే పర్సన్ కి డిసెంబర్ కల్లా ఖచ్చితంగా 1 lakh కావాలా, మంచి కార్ కావాలా, ఫారెన్ ట్రిప్ కావాలా, హౌస్ కావాలా. ఎప్పుడైతే ఇలాంటి ఒక ఆలోచన, ఇలాంటి ఒక డ్రీమ్ ఉందో ఆయన చేయవలసిన పనులు ఏంటి? ఇది ఎవరికైనా, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అని తీసుకున్నాను, ఎవరికైనా కూడా యూజ్ చేయాలా, షేర్ చేయాలా, వాడాలి, షేర్ చేయాలి. ఎప్పుడైతే చేసామో, ఎందుకు చేస్తామంటే డ్రీమ్ ఉంది కాబట్టి. ఎప్పుడైతే డ్రీమ్ ఉందో మనం ఏం చేయాలి? వాడాలి, 10 మంది చెప్పాలి. సో ఎప్పుడైతే మనం సెషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామో, యు అనే వ్యక్తి, మహేష్ అనే వ్యక్తి ఫస్ట్ చేయవలసిన పని 1000 రూపాయలు తీసుకున్నాం. సో నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే, ఫ్రెండ్సా, రిలేషన్సా, లేకపోతే ఇంకోలా అనవసరం అండి. నేను 1,00,000 రూపాయలు తీసుకోవాలనుకుంటున్నాను, నాతో పాటు వస్తే మీకు 1,00,000 వస్తుంది. సో 10 నిమిషాలు నాకు టైం కేటాయించండి అని చెప్తూ నెక్స్ట్ వెళ్ళిపోవాలి. రీసెంట్ గా మనం విన్నాం సూర్య గారి బైబిల్ స్టోరీ. సో వాల్యూ తెలిసిన వాళ్ళు కొన్నారు, వాల్యూ తెలియని వాళ్ళు కొనలేదు. సో ఇలా మనం చెప్తుంటే ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, మీరు 10 మంది చెప్పారా, 50 మంది చెప్పారు, 100 మంది చెప్పారు కాదండి, మీతో పాటు జర్నీ చేయవలసిన వాళ్ళు ఒక 10 మంది. సో అలా చెప్తుంటే మహేష్ అనే వ్యక్తి ఒక 10 మంది వచ్చారనుకున్నాం, 10 people. ఎప్పుడైతే 10 మంది వచ్చారో 10 మంది కూడా 10 ఇంటూ వాళ్ళు కూడా 1000 రూపాయలు తీసుకుంటే బిజినెస్ 10,000 అయింది. ఇందాకలా మనం ఏ అనే వ్యక్తి 10 లక్షలు పెట్టుబడి పెడితే అక్కడ బిజినెస్ అయింది. కానీ ఇక్కడ బిజినెస్ పెట్టుబడి లేదండి. ఆయన కొనుక్కున్నాడు, ఒక ఆలోచనతో 10 మంది హెల్ప్ చేయాలని ఒక ముందుకు వచ్చాడు. సో ఎప్పుడైతే వచ్చాడో 10,000 బిజినెస్ అయింది ఫస్ట్ మంత్. దానికి కానీ మనకు వచ్చింది 1000 రూపీస్ ప్రోడక్ట్ గిఫ్ట్ వచ్చారు. సో ఇక్కడ మీరు ఆలోచన దయచేసి ఒక వర్డ్ ఎప్పుడు మనకి ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఒక మాట చెప్తాడు, ఎనాలిసిస్ చేస్తే పారాలిసిస్ వస్తుంది. చాలా మంది ఎనాలిసిస్ చేస్తుంటారు, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఏమొస్తుంది సార్, కిరాణా కొట్టు సామాన్లు అమ్మితే దానిపైన పర్సెంటేజ్ వస్తుందండి. మన కంపెనీ కూడా టర్న్ ఓవర్ అయితేనే ప్రాఫిట్ వస్తుందండి. మనం టర్న్ ఓవర్ ఇస్తున్నాం, ప్రాఫిట్ పైన మనకు డబ్బులు వస్తుంది. సో కిరాణా కొట్టు డబ్బులు పెట్టుబడి పెట్టాడు, ఈ రోజు మనం మైండ్ పెట్టి మనం చేస్తున్నాం బిజినెస్. క్లియర్ థింగ్ అండి. సో ఫస్ట్ మంత్ 1000 రూపీస్ వచ్చింది ఎవరికి? మహేష్ గారికి. ఈ మహేష్ గారికి ఇది వచ్చిందంటే కారణం ఏంటంటే ఈ 10 మంది వల్ల. ఈ 10 మందిలో ఒక వ్యక్తి మన శ్రావణ్ సార్. సో ఈ శ్రావణ్ సార్కి ఏం చెప్పాలంటే, నా 10 మంది అయిపోయారు, సో మీకు నేను సపోర్ట్ చేస్తాను అంటూ ఈ 10 మందికి సెకండ్ మంత్ సపోర్ట్ చేస్తే, సో 10 మందికి కూడా మళ్ళీ వాళ్ళకి 1000 రూపీస్ రావాలంటే 10 into 10, 10 into 10 మనకు చూసుకుంటే 100 మంది అవుతున్నారు. సో 100 మంది కూడా ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ 1000 రూపాయలు సామాన్లు తీసుకోవాలి. సో 1000 రూపాయలు సామాన్లు తీసుకుంటే మనకి జరిగే బిజినెస్ 1 lakh అండి. దానికి కానీ మనకు వచ్చే ఇన్కమ్ 5,000 రూపాయలు. సో ఎందుకు వచ్చింది? ఎవరైతే మహేష్ అనే వ్యక్తికి 5,000 వచ్చిందంటే, ఈ 10 మందిలో ఒక వ్యక్తి శ్రావణ్ గారికి మనం ఏం చేసాం? 1000 రూపాయలు వచ్చినట్టు చేసాం. థర్డ్ మంత్కి వెళ్దామండి. సో థర్డ్ మంత్కి వెళ్తే ఎవరైతే 100 మంది ఉన్నారో 100 మందికి కూడా ఏం చేయాలి? 10 మందికి షేర్ చేయాలి. సో 10 మందికి షేర్ చేస్తే 100 into 10 1000 అయింది. 1000 into 1000 ఎప్పుడైతే చేసామో మన బిజినెస్ చూస్తే 10 లక్షల బిజినెస్కి వెళ్ళింది. ఇందాక మనం 95% పీపుల్లో వాళ్ళు ఏం చేశారో 10 లక్షల వ్యాపారంతో, పెట్టుబడితో వాళ్ళు వ్యాపారం చేశారు, 10 లక్షల బిజినెస్ అయింది. కానీ ఇక్కడ మీ ఆలోచన, మీ డ్రీమ్ పెట్టి మీరు మనసు పెట్టి చేశారు, 10 లక్షల బిజినెస్ అయింది. అక్కడ 10 లక్షల బిజినెస్కి మనకి ఖర్చులు పోను 50,000 వచ్చింది. ఇక్కడ మన ఖర్చులు పోను మనకు 1,00,000 రూపాయలు వచ్చింది. ఇదేంటి? ఇక్కడ ఖర్చులు మనకి ఏమీ లేవు కానీ మనకి 1 lakh వచ్చింది. సో ఇక్కడ మన ఖర్చు అంతా కూడా మన మైండ్ అండి, మన మైండ్తో మనం ప్లాన్ చేసాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈయనకి ఎందుకు ఇది వచ్చిందంటే, ఎవరైతే మహేష్ అనే వ్యక్తి ఉన్నారో శ్రావణ్ అనే వ్యక్తికి 5,000 ఇప్పించారు. సో 5,000 ఇప్పించారు కాబట్టి 1,00,000 వచ్చింది. అదే మీ మనసు పెద్దగా ఉంది. నాతో పాటు వచ్చిన వ్యక్తికి నేను 5,000 ఇప్పించడం ఏంటి? నాతో పాటు వచ్చిన వ్యక్తికి ఎవరైతే 10 మంది ఉన్నారో
వీళ్ళకి 5,000 ఇప్పిస్తే 1,00,000 వచ్చింది కదా, వీళ్ళకి కూడా నాలాగా 1,00,000 ఇప్పిస్తారని ఆలోచన మీలో ఉంటే, సో అందరికీ ఆలోచన ఉండదండి. ఉంటే ఎప్పుడైతే ఇప్పించాలనుకుంటారో అప్పుడు మీ ఇన్కమ్ ఏమొస్తుందంటే 10 మందికి కూడా 1,00,000 ఇప్పించినట్టు మీ ఆలోచన ప్రకారం చేస్తే 100% మీ ఇన్కమ్ 10,00,000 ఉంది. సో ఇక్కడ మీ ఆలోచన బట్టే మీది ఎవ్రీథింగ్ ఉంటుందండి. ఈరోజు 500 మంది అటెండ్ అయ్యారు, ఒక ముగ్గురు లెఫ్ట్ అయ్యారు అంటే వాళ్ళ ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. సో మీ ఆలోచన దీన్ని కంటిన్యూ చేస్తే డెఫినెట్‌గా రాక్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఏమి కావాలో డిసైడ్ అవ్వండి. ఏం చేయాలో డిసైడ్ అవ్వండి. డెఫినెట్‌గా రాక్ చేయొచ్చు. సో మరి ఇక్కడ మనం చూసుకుంటే కన్క్లూజన్‌లో అక్కడ ఏ అనే వ్యక్తి ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆయన పెట్టుబడి పెడుతూ 10,00,000 క్యాష్ పెడితే ఖర్చులు పోనీ 50,000 వచ్చింది. బట్ ఇక్కడ మన మహేష్ అనే వ్యక్తి ఇక్కడ ఏం పెట్టారంటే ఇన్వెస్ట్‌మెంట్ లేదు. కానీ ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేశారు? ఓన్లీ టైమ్ అండ్ టీమ్. సో టైం దేనికి కేటాయించాలి? అన్నెసెసరీగా పొలిటికల్ గాని, క్రికెట్ గురించి గాని, మూవీస్ గురించి గాని కాదండి. మనం మీటింగ్స్, ట్రైనింగ్స్, నాలెడ్జ్ తీసుకోవడం కోసం ఎవరైతే యాక్టివ్‌గా పనిచేస్తారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం దీనిపైన మనం ప్లాన్ చేయాలి. సో జూమ్ మీటింగ్స్ కానీ, లైవ్ మీటింగ్స్ కానీ ఎక్కడా కూడా మనం మిస్ అవ్వకూడదు. మనం ఎప్పుడు చెప్తుంటామండి, యాక్టివ్ టీమ్‌తో మాత్రమే మనం పనిచేస్తుండాలి. సో మైసెల్ఫ్ రంజిత్ అండి, నా డ్రీమ్ బై డిసెంబర్ కల్లా ఒక మంచి లగ్జరీ కార్ తీసుకోవాలి. 1,35 lakh ప్లస్ పోషే కార్. అదే రకంగా 20,00,000 పెట్టి ఇన్కమ్ తీసుకోవాలి పర్ మంత్‌కి. ఖచ్చితంగా 20 lakhs ఇన్కమ్ తీసుకోవాలి బై డిసెంబర్ కల్లా. అదే రకంగా సో ఒక డూప్లెక్స్ హౌస్, ఇప్పటికి 5 ఇల్లు ఉన్నాయి, 6వ ఇల్లు ఇది. సో ఇది కన్స్ట్రక్షన్ చేసి తీసుకోవాలా. సో టీమ్ హెల్పింగ్ అనే ఒక మంచి విజన్తో మనం 5,000 మందితో బూట్ క్యాంప్ చేయాలి. సో చీఫ్ గెస్ట్ కింద దీపక్ సుధర్ రావాలి. అదే రకంగా మనం చూసుకుంటే 100 కార్లు ఓపెన్ చేయాలి. 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్స్ చేయాలి. నాకు లక్ష్యంతో ముందుకెళ్తాం. సో టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. సో మళ్ళీ చెప్తానండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఇక్కడ ఒక డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అందరూ చెప్తున్నారు ఇలా వెళ్తే అవుతుంది, ఇలా వెళ్తే వస్తుంది, ఇలా వెళ్తే వస్తుంది. బట్ ఇలా వెళ్లకుండా నేను ఇలా వెళ్తాను, ఇలా చేస్తాను, నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, మేధోతనం అంటే మరి మిమ్మల్ని మైకేల్ జాక్సన్ అనాలో, సైకిల్ జాక్సన్ అనాలో, ఇంకేమన్నా మూర్ఖి అనాలో, ఏమన్నా మీ ఇష్టం అండి. సింపుల్ థింగ్, మీరు గెలవాలి అంటే 1000 రూపీస్ ప్రోడక్ట్ 10 మెంబర్స్. ఇదే ఒక ప్లాన్తో మీరు డూప్లికేషన్ చేస్తే డెఫినెట్గా రాక్ చేస్తాం. అంతే తప్ప నేను ఇంకోలా చేస్తానంటే టైం పడుతుంది. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుందో మీ ఇష్టం. ఓకేనండి. ఎస్, సమస్య నీ దగ్గర, పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటి వారి దగ్గర ఒలికి సలహా మాత్రం ఉంటుంది. సో ఈరోజు చాలా మంది అంటే వాళ్ళెవరో చేస్తే బాగుంది, వీళ్ళెవరో చేస్తే బాగుంది, వాళ్ళందరూ కాదండి. ఈరోజు మీరు మీటింగ్ రావాలంటే మీ అంతా మీరు లేచారు. అప్లైన్ మెసేజ్ పెట్టగలరు, లేకపోతే ఇంకోటి చేయగలరు. కానీ మీకు గెలవాలని మీకు ఆలోచన ఉంటే, మీ కుటుంబాన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలంటే డెఫినెట్గా మీరు ఆప్ చేయొచ్చు. సో మీకు తెలిసిందేనండి, ఇప్పుడు మనం చెప్తుంటాం 1000 గోవులు అంటే ఒక 1000 ఆవులు ఒక దగ్గర ఉన్నా కూడా దూడ ఖచ్చితంగా తల్లి దగ్గరికి ఎదుర్కొని వెళ్తుంది. అలాగే మనం చేసే పాప పుణ్యాలు బట్టి మనకి రిజల్ట్ వస్తుందండి. కొంతమంది రిజల్ట్ రాలేదంటే మీకు తెలియకుండానే మీ తల్లి కానీ, తండ్రులు కానీ, తాతలు కానీ ఏదో కర్మఫలంలో పాపం ఉంది. సో దానికి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వెళ్ళిపోతుండాలి. ఎప్పుడైతే నెక్స్ట్ వెళ్ళామో మనం 100% రీచ్ అవుతాం. ఓకేనండి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ పాయింట్ దయచేసి పాజిటివ్ మోడ్లో తీసుకోండి, నెగిటివ్ మోడ్లో కాదు. డోంట్ బిలీవ్ దోస్ హూ టెల్స్ యూ దే లవ్ యూ, బిలీవ్ దోస్ హూ షో యూ దే డూ. సో ఈ పాయింట్ పాజిటివ్గా తీసుకోండి. చాలా మంది అప్లైన్ చెప్తారు, సార్ మీకోసం నేను అది చేస్తాను సార్, మీకోసం ఇది చేస్తాను సార్. మాటలు చాలా మంది చెప్తారు, గ్రేట్ థింగ్ సార్. మాటలు చెప్పడం కాదు సార్, చేతుల్లో చూపించాలి. సో అలాంటి వాళ్ళు మనం నమ్మాలి సార్. సో కబుర్లు చెప్పే వాళ్ళతో మనం కాదు. అదే రకంగా అప్లైనర్స్, సో ఎవరైతే యాక్టివ్గా సీరియస్గా పనిచేస్తారు, సార్ నా డ్రీమ్ 1 lakh అండి, 2 lakh అండి, 3 lakh అని చెప్తారు. బట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారా, వాళ్ళ యొక్క నిజంగా కమిటెడ్గా వర్క్ చేస్తున్నారా, సీరియస్గా చేస్తున్నారా అనేది మనం అబ్జర్వ్ చేస్తూ చెప్పాలి. సో నేను 3 lakhs సార్ కోసం 2 lakh 4 lakh చెప్పడం కాదు సార్, కమిటెడ్గా సీరియస్గా వర్క్ చేస్తున్నారా. ఎందుకంటే ఈ మధ్యకాలం మనం చూసాం, ఒక రిక్షావాడు కూడా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. అదే రకంగా పెద్ద కాలేజీలో, పెద్ద యూనివర్సిటీలో చదువుతూ కూడా రోడ్డు మీద, ఫుట్పాత్ మీద ఏదో చిన్న బిజినెస్ పెట్టుకొని, లేకపోతే ఏదో షాప్లో 5,000 10,000 పనిచేస్తారు. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే, దయచేసి మీరు ఇష్టం అనేది చూపించాలంటే పనిలో చూపించండి, మాటల్లో కాదు. చాలా మంది మాటల్లో సూపర్ అంటారు, మాటలతో ఏం జరగండి, చేతుల్లో అన్ని జరుగుతాయి. సో ఇక్కడ నేను ఈ పాయింట్ అప్లైనర్స్కి, లైఫ్ లైన్కి ఇద్దరికి చెప్తున్నాను అండి. సో నిజంగా ఒక అప్లైన్ అనే వ్యక్తి టీమ్కి నేను అది చేస్తాను, ఇది చేస్తాను చెప్పడం కాదు సార్, చేసి చూపించాలి, రియల్ అప్లైనర్. అదే రకంగా లైఫ్ లైన్,
మీ అప్లైనర్కి మీరిచ్చే గిఫ్ట్ మీరు మాట చెప్తే కాదండి, రిజల్ట్ రూపంలో చూపించాలి. సో అప్లైన్ లైఫ్ లైన్ ఒక రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ ఉంటే ఆ టీమ్ గ్రోత్ బాగుంటుంది. సో దయచేసి ఏదో కారణాలు చెప్తూ ఐ లవ్ యూ అని, సూపర్ అని, సార్ మీకోసం అది చేస్తామని, ఇచ్చేస్తామని దయచేసి మాటలు చెప్పేవాళ్ళు దయచేసి నమ్మొద్దు. సో మనకు కూడా కొద్ది ఈ మధ్యన అర్థమవుతుంది. సో అందరూ మనవాళ్ళు అనుకుంటాం, బట్ మనవాళ్ళు అనేది ఆన్ బేస్ ఆఫ్ టైం బట్టి తెలుస్తుంది. సో మళ్ళీ చెప్తానండి, మీరు ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఒక పిల్లలకి కష్టం వస్తే నేను చేస్తానని చెప్పడండి, ఏదో రకంగా తండ్రి చేస్తారు. అదే రకంగా ఏ తండ్రి అయితే కష్టాన్ని చూస్తాడో, ఆ తండ్రి కష్టం చూస్తాడో, ఆ పిల్లడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో 100% ఆ పిల్లడు అభివృద్ధి చెందుతాడు. కానీ తండ్రి కష్టం చూసి కూడా ఎంజాయ్ చేస్తూ ఇచ్చేస్తానంటే ఆ అబ్బాయి జీవితం పాడవుతుంది. సో ఇక్కడ తండ్రి కష్టాన్ని చూసేవాడు, తండ్రి చూసేవాడు గ్రోత్ అవుతారు. దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చిరంజీవి గారు. సో సినీ స్టార్ చిరంజీవి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, చిరంజీవి ఎంతైతే సెట్ లో కష్టపడతాడో సేమ్ రామ్ చరణ్ కూడా. మోహన్ బాబు చూస్తే సెట్ లో డిసిప్లిన్ ఉండదు, కింద కూడా డిసిప్లిన్ ఉండదు. సో ఇక్కడ మనం వాల్యూ ఇంపార్టెంట్. సో అదే రకంగా ఒక రిక్షావాడు లాస్ట్ టైం మనం ఎలమంచిలో మాట్లాడుకున్నాం. ఎలమంచిలో ఒక రిక్షావాడు వాళ్ళ నాన్న కష్టం చూసి ఆ అబ్బాయి ఈ రోజు 4 స్టేట్ గవర్నమెంట్ జాబ్లు, 4 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు వచ్చింది. సో ఒకసారి మీరు ఆలోచన తీసుకోండి, ఒక అప్లైనర్ మీకోసం కష్టపడుతున్నప్పుడు, ఒక లైఫ్ లైన్ కష్టపడుతున్నప్పుడు ఇంకా స్టిల్ మీరు మాటలు చెప్తుంటే దయచేసి కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది అప్లైన్కి లైఫ్ లైన్ ఇద్దరికి కూడా. అప్లైన్ అనేవాడు టీం కష్టపడితే సైలెంట్ గా కూర్చోవడం రైట్ థింగ్ కాదు. అదే రకంగా మీ అప్లైన్ కష్టపడుతుంటే మీరు కూడా దానికి మించి కష్టపడడానికి ప్రయత్నించాలి తప్ప తక్కువ చేయకూడదు. సో అప్లైన్ లైఫ్ లైన్ కూడా ఇద్దరు పోటీగా పనిచేస్తే ఆర్గనైజేషన్ బాగుంటుంది. ఆర్గనైజేషన్ బాగుంటే కొన్ని లక్షల జీవితాలు బాగుంటుంది. సో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళండి. దయచేసి ఇంకొక నెగిటివ్ ఆలోచించొద్దు. సో మీ అందరూ మంచి వృద్ధిలోకి